ఈ శివాంశకు మధ్య యుద్ధం ఎలా జరిగింది? శివుని చేతిలోని ఆ అవతారం నశించిందా? బృందా ధరించిన ధర్మం, చేసిన త్యాగం, ఇచ్చిన శాపం ఏమిటి? ఇలా సదృశ్య సంభాషణ రూపకంగా సాగే అనగనగాలోని అద్భుత కథనమే దానవ సంహారంలో శ్రీ మహావిష్ణువు చాతుర్యం, తులసి ఆవిర్భావం, శివుని అంశను శివుడే సంహరించిన వైనం, జలంధర సంహారం 5వ భాగం. ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు, బ్రహ్మాది దేవతలు ముక్తేటి పాదం, దివి నుండి దిగి రాగగిలకే ప్రమోదం. అనగనగా అది కృతయుగంలోని సమయం. కార్తీక మహాపురాణం ప్రకారం పృథు చక్రవర్తి నారద మహర్షిని తన సందేహ నివృత్తికై సంభాషించే సందర్భమది. దేవర్షి నారద తులసిని హరిప్రియ విష్ణువల్లభ అని సంబోధిస్తారు. ఎందుకనగా నారద మహర్షి ఇలా చెబుతున్నారు: రాజా, ఇంద్రుని అహంకారానికి శివుడు ఉగ్రరూపం చూపగా బృహస్పతి భక్తితో శాంతి స్తోత్రం చేస్తాడు. దీంతో శివుడు కరుణించి తన నుంచి వెలువడిన త్రినేత్రాగ్నిని సముద్రంలో పడేలా చేస్తాడు. ఆ శివాంశే జలంధరుడు. బ్రహ్మ దీవెనతో దానర వీరుడవుతాడు. ఆదర్శ సతిగా బృందను స్వీకరిస్తాడు. శుక్రుని సహాయంతో దేవతలపైనే యుద్ధం ప్రారంభిస్తాడు. దైవ కర్తవ్యంగా భావించి గరుడ వాహనుడై యుద్ధరంగానికి చేరుతారు శ్రీ మహావిష్ణువు. గరుడుని గాలివేగానికి రాక్షసులు చెదిరిపోగా జలంధరుడు ఆగ్రహంతో విష్ణువుతో యుద్ధం ప్రారంభిస్తాడు. నారదుని ప్రేరణతో పార్వతిని మోహించి రాహును దూతగా పంపి శివుడితోనే యుద్ధానికి సిద్ధమవుతాడు జలంధరుడు. ఇలా సకల దేవతల ప్రార్థనతో శివుడు విష్ణువును ఆహ్వానించి జలంధరుని సంహారానికి సిద్ధమవుతాడు. నంది, కుమారస్వామి, వీరభద్రులు యుద్ధంలో పాల్గొంటారు. బృంద పాతివ్రత్యానికి జలంధరుడు అమరుడవుతున్నాడని తెలుసుకుని విష్ణువు మాయా చాతుర్యంతో జలంధర సంహారానికి మార్గం సిద్ధం చేస్తాడు. అయినా ఎట్టకేలకు జలంధరుడు పార్వతీ మోహంతో శివమందిరానికి చేరుతాడు. ఇక్కడి వరకు నిన్న జరిగిన కథనం. ఇక తరువాయి భాగంలోకి వెళదాం. అనగనగా అంటూ జలంధరుడు పార్వతీమోహంతో శివమందిరానికి చేరుతున్నాడు. జలంధరుడు పార్వతీదేవిని చూడగానే ఆ అందానికి పరవశమై వెంటనే వీర్యస్ఖలనం చేసుకుంటాడు. ఎప్పుడైతే వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే జలంధరుడి మాయా విద్య నశించిపోతుంది. దీంతో వచ్చింది రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోతుంది. అంతటా పార్వతీదేవి అంతర్హితమవుతుంది. మానస సరోవరణ తీరాన్ని చేరి విష్ణువును ధ్యానిస్తుంది. తక్షణమే ప్రత్యక్షమవుతాడు శ్రీ మహావిష్ణువు. అమ్మా పార్వతి, దిగులు పడకు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే జలంధరుడి సతీమణి కూడా పాతివ్రత్య మహిమ చేత ఆ జలంధరుడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు. ఆ జలంధరుడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను కూడా ఇక ఆ జలంధరుడి సతీమణి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని పార్వతికి ధైర్యం చెప్పి బయలుదేరుతాడు శ్రీ మహావిష్ణువు. ఇదిలా ఉండగా జలంధరుడి సతీమణి బృంద ఓ ఋషీశ్వరుని ఆశ్రయించి, ఋషీంద్ర, నా పతి జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయండి అని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ ఋషి దివ్య దృష్టితో బృంద భర్త యొక్క ఖండితావయవాలను చూపుతాడు ఋషీంద్రుడు. దీంతో బృంద కన్నీరు మున్నీరై ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థిస్తుంది. అందుకా ముని, శివోపహతులైన వాళ్లను బతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు, అయినా ప్రయత్నిస్తాను అంటూనే అంతర్హితుడవుతాడు. ఆ క్షణమే జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడైపోతాడు. పునరుజ్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోతుంది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడల్లో మునిగిపోతారు. మరణించిన మనోహరుడు మళ్లీ బతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోతుంది. కాని ఒకానొక క్షణంలో వచ్చింది తన పతి కాదని, అదంతా మాయ అని తెలుసుకుంటుంది బృంద. ఆశ్చర్యంతో ఆందోళనతో చలించిపోతుంది. దీంతో తీవ్రంగా కోపోద్రిక్తురాలవుతుంది. తన పాతివ్రత్యానికి భంగం కలిగిందని కన్నీరు మున్నీరవుతుంది. వెంటనే ఎదురుగానున్నది తన పతి కాదని, మాయతో ఆ శ్రీ మహావిష్ణువు వచ్చినట్లుగా ఎట్టకేలకు గుర్తిస్తుంది బృంద. విష్ణువు తన అసలు రూపాన్ని ప్రత్యక్షం చేసుకున్న క్షణంలో బృంద అనే తులసీదేవి
తీవ్ర ఆవేదనకు ఆవేశానికి లోనవుతుంది. ఆవేదనతో విష్ణుమాయతో మోసపోయానని, ధర్మం దెబ్బతిందని గ్రహిస్తుంది. కన్నీళ్లతో కోపంతో బృంద మహావిష్ణువును శపిస్తుంది. మగన వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విరుచుకుపడుతుంది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించావు, నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నేనే పతివ్రతనైతే ఇదిగో ఇదే నా శాపం. నువ్వు కూడా భార్యా వియోగ దుఃఖితుడవైపోవుదువుగాక. నీ శిష్యుడైన ఆదిశేషుని సహితుడవై అడవుల్లో పడి సంచరిస్తూ వానర సహాయాన్ని అర్థించుకునే గతి నీకు కలుగుగాక. ఇదే నా శాపం అని తీవ్రంగా శపిస్తుంది. అదే శ్రీరామావతారానికి మూలమైన శాపం. వెంటనే తన ముంగిట అగ్నిని ప్రత్యక్షం చేసుకుంటుంది. ఒక్క క్షణం కూడా ఇక ఆలోచించక అప్పటికప్పుడే అందులో దూకి అగ్నికి ఆహుతై బూడిదగా మారిపోతుంది. ఆ బూడిద నుండి తులసి మొక్కగా అవతరిస్తుంది. ఆ రోజు నుంచి తులసి పతివ్రతా మూర్తిగా విష్ణు పూజలో అవిభాజ్యంగా నిలిచిపోతుంది. ఇక అవతల యుద్ధరంగంలోని పరిస్థితిని గమనించినట్లయితే అతిలోకమైన శివ శౌర్యానికి జలధరింపునకు గురవుతాడు జలంధరుడు. కొంత సందిగ్ధానికి గురై తేరుకొని మళ్లీ ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టిస్తాడు. జలంధరుడు బాణవర్షాలతో అంధకారాన్ని కల్పిస్తాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేస్తాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొడుతాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీస్తుంది. దానిని మళ్లించడం సాంబశివునికే సాధ్యం కాదు. దీంతో ఎక్కడలేని ఆగ్రహానికి గురవుతాడు రుద్రుడు. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. భూమ్యాకాశాలను దహింపచేసి వేయగలిగిన ఆ వేగవంతమైన చక్రం వెళ్లి జలంధరుడి తల నరికి నేలపై పడవేస్తుంది. అతని తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోతుంది. బ్రహ్మాది దేవతలందరూ ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లుతారు, స్తుతిస్తారు. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులుగా ఉన్నాను అంటారు ఆ పరమశివుడు. అనంతర తరుణంలో జలంధరుని సతీమణి బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవిస్తాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మీ వలన మాలతి, గౌరీ వలన తులసి ఏర్పడుతాయి. అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకిస్తాడు. కాని వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్య గుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది. కేవలం అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరములవుతాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళిపోతాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజిస్తే ఆ పుండరీకాక్షుడు పరవశిస్తాడు. అందుకే ఎవరి నివాసంలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపంగా వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలు. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన కలిగే పాపాలు కూడా మటుమాయమైపోతాయి. ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవరైతే తమ శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నారో వారు సాక్షాత్ విష్ణు స్వరూపులే. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తారో వారి సంవత్సర దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. ఇది దానవ సంహారంలో శ్రీ మహావిష్ణువు చాతుర్యం,
తులసి ఆవిర్భావం. శివుని అంశను శివుడే సంహరించిన వైనం జలంధర సంహారం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. విష్ణువు బలప్రయోగంతో కాక మాయా చాతుర్యంతో శివునికి అనుకూల మార్గాన్ని సృష్టించడాన్ని పరిశీలిస్తే బుద్ధి యుక్తి మన చేతిలో ఉన్నా వాటిని లోకక్షేమం, సమత, శాంతి కోసం ఉపయోగించాలని, అదే చాతుర్యమని. అంతేగాక జలంధరుడు శివాంశుడైనప్పటికీ అహంకారం, దుర్మార్గం, పరస్త్రీ లోలత వలన నశించాడని. ఇక తులసి గురించి పరిశీలిస్తే భక్తి, పాతివ్రత్యం, ధర్మం ఎప్పటికీ నశించవని, దైవమాయలో కూడా సత్యమే వెలుగుతుందని, ప్రతి ఇంటిలో తులసిని నాటడం, పూజించడం కేవలం ఆచారం కాదని, అది నిష్కామ భక్తికి, పవిత్రతకు నిదర్శనమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. హలో ఫ్రెండ్స్, మా కంటెంట్ మీకు నచ్చితేనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.